అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ మనకి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏపీపీ ఇవన్నీ ఎలాగో అసెట్ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన అసెట్ అకౌంట్ ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేద్దాం. బట్ చూడండి, పీపీటీ కనపడుతుందా చిత్ర? కన్ఫర్మ్ చేయి. కనిపిస్తుంది సార్. చూడండి, ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ఇక్కడ ఐ థింక్ asset accounting in the SAP system is used for managing and monitoring fixed assets in financial accounting. It serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. ఒక కంపెనీలో మనము పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. ఏంటి? ఇన్వెంటరీ ఉండొచ్చు, స్టాక్ ఉండొచ్చు. అదేవిధంగా మన బిజినెస్కు కావాల్సిన కొన్ని అసెట్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. వాటిని మేనేజ్ చేయాలి, మానిటరింగ్ చేసుకోవాలి. సో వాటి ఎఫెక్ట్ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఎలా షో చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, కంప్యూటర్ ఇవన్నీ మన బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తాం. వాటి మీద మన కంపెనీలో ఉన్న నామ్స్ ప్రకారంగా ఇయర్ మనం డిప్రిసియేషన్ తీస్తూ వస్తాం. అది ఫైనల్గా 0 అయిపోతుంది. ఓకే, దాని మీద వస్తే అంతో ఇంత ప్రాఫిట్ రావచ్చు, లేదంటే పక్కన స్క్రాప్కు పడేయచ్చు. సో అదేవిధంగా సబ్సిడరీ లెడ్జర్స్ అంటే మనకి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఓకే ఇవన్నీ కూడా సబ్సిడరీ లెడ్జర్స్ కిందకి షో చేస్తుంది ఇన్ డీటెయిల్డ్గా. ఓకే, ఇవి ఫిక్స్డ్ అసెట్స్తో లింక్ అయి ఉంటాయి అవసరమైనప్పుడు సిచ్యువేషన్స్ బట్టి. ఓకే, తర్వాత దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. సో టాంజిబుల్ అసెట్స్ అంటే వాటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం, వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకి బిల్డింగ్, కంప్యూటర్, మిషనరీ, ల్యాండ్ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, కరెంట్ అసెట్స్ అంటే ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో బిల్స్ రిసీవబుల్, క్యాష్, బ్యాంక్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా 6 months లోపల రొటేషన్ జరుగుతూ వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపితే టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. ఓకే, వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. దీంట్లో ఫిక్సీసియస్ అసెట్స్ అంటాం. గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, పేటెంట్స్ ఇవన్నీ కూడా ఫిక్సీసియస్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. గుడ్ విల్ అంటే ఇప్పుడు టాటా వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాంటిటీలో కానీ సో తర్వాత ఏ దాంట్లో కూడా వాళ్ళు తగ్గరు. ఓకేనా, మంచి గుడ్ విల్ మెయింటైన్ చేస్తారు. ట్రేడ్ మార్క్స్ పలానా కంపెనీ టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఓకే తర్వాత మనకి ఇట్లా రోడ్స్ లాగా ఉంటే టాటా అని, ఇలా కొన్ని లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అని చెప్పొచ్చు. వీటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. తర్వాత కాపీ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి కాపీ రైట్స్. ఏదైనా సినిమా స్టోరీ అయినా లేదంటే బుక్స్ రాసిన, సాంగ్స్ రాసిన వీటి మీద కాపీ రైట్స్ పడతాయి. పేటెంట్ రైట్స్ అంటే ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టామంటే ఆ ఫార్ములా మీద పేటెంట్ రైట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఫార్ములా ఏదో ఒక దేశం కనిపెట్టిందంటే ఆ దేశం పర్మిషన్ ఇస్తే మిగతా దేశాలు ఉపయోగించాలి, లేదంటే లేదు అలా. సో ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. వీటిని టచ్ కాలేం, బట్ ఫీల్ అవ్వచ్చు, సక్సెస్ అవుతాయి. తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కంపెనీ పాలసీ పరంగా కొన్ని కంపెనీస్ పెట్టుకున్న వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చూసుకుంటే బిలో 50,000 ఉంటే ఎక్స్పెండిచర్ కింద షో చేస్తాం, అబోవ్ 50,000 ఉంటే క్యాపిటలైజేషన్ కింద తీసుకొస్తాం. అంటే నెలకు లేదంటే సంవత్సరానికి వాళ్ళు పెట్టుకున్న సిచ్యువేషన్స్ బట్టి ఒక 50,000 మంత్లీ కంపెనీలో కానీ ఫ్యాక్టరీలో కానీ జరిగాయంటే అది ఎక్స్పెండిచర్ కింద షో చేసుకుంటారు. 50,000 అబోవ్ జరిగితే అది క్యాపిటలైజేషన్ కింద షో చేసుకుంటారు బ్యాలెన్స్ షీట్లో. ఎగ్జాంపుల్, వీ కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. 50,000 దాటితే దాన్ని బ్యాలెన్స్ షీట్లో షో చేసుకుంటారు, దాన్ని క్యాపిటలైజేషన్ అంటారు. ఎగ్జాంపుల్ కంప్యూటర్. ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ 50,000 పెట్టి కొన్నామండి, డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ. సో ఫస్ట్ మీద 10,000 తీసేసాం,
సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000, ఫోర్త్ ఇయర్ 10,000, ఫిఫ్త్ ఇయర్ 10,000. ఫైనల్గా ఆ కంప్యూటర్ అనేది 0 అవుతుంది. అంటే మినిమం ఇంకా ఒక 1 year 2 years పని చేస్తే ఓకే అంత ఇంత డబ్బులు వస్తుంది. ఇంకా పని చేయదు అంటే దాని వాల్యూ పూర్తిగా వెళ్ళిపోతుంది. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, యూ కెన్ డిక్రీజ్ మైనస్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ఎప్పుడైతే కంప్యూటర్ ఇంకా పూర్తిగా అయిపోయిందో దాన్ని బ్యాలెన్స్ షీట్ వాల్యూ నుంచి డిక్రీజ్ చేసేస్తారు. దాని మీద అంత ఇంత డబ్బులు వచ్చిందా వచ్చినట్టు, రాలేదు అంటే ఇంకా బ్యాలెన్స్ షీట్లోంచి ఆ అసెట్ని తీసేస్తారు. దాన్నే వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటారు. యూ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్. యూ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. స్టార్ట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మ్యాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. దీంట్లో మ్యాక్సిమం స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్ వాల్యూని కంపెనీస్లో ఉపయోగిస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ 10% అనుకోండి. 1 April 1 lakh. నెక్స్ట్ ఇయర్కు దాని మీద 10,000 తీసేస్తారు, అంటే ఆడికి 90,000 ఉంటుంది. ఆ 90,000 మీద మళ్ళీ 10,000 తీసేసామంటే ఆడికి 80,000 ఉంటుంది. అట్లా ఇయర్ కరెక్ట్గా 10,000 తగ్గుతుంది. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. ఓకే, సో ఇయర్ 10,000 తగ్గుతుంది, అంతకుమించి ఎక్కువ తగ్గదు. కానీ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో ఎలా తగ్గుతుందంటే ఇప్పుడు 1 lakh మీద 10,000 తగ్గితే ఆడికి 90,000 ఉంటుంది. ఆ 90,000లో మళ్ళీ 10,000 కట్ కాదు, 9,000 కట్ అవుతుంది, అంటే ఆడికి 81,000 ఉంటుంది. ఆ 81,000లో మళ్ళీ తక్కువ వాల్యూ, అట్లా కట్ చేసుకుంటూ వస్తారు. కరెక్ట్గా రౌండ్ ఫిగర్ 10,000 కట్ కాదు రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో. కానీ స్ట్రైట్ లైన్ మెథడ్లో మాత్రం అలాగే కట్ అవుతుంది. కరెక్ట్ నెల 10,000 కట్ అవుతుంది. రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ దాని భవిష్యత్తు అయిపోయింది, 5 ఏళ్ళ లిమిట్, 5 ఏళ్ళ తర్వాత అయిపోయింది అనుకోండి. దాన్ని ఏం చేస్తామంటే రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. దాని నుంచి టోటల్గా రిమూవ్ చేసేస్తాం. సో విత్ కస్టమర్, ఒకవేళ కస్టమర్ నువ్వు సేల్ చేస్తే ఇంకా ఒక 1 year పని చేస్తుంది అనుకుంటే గెయిన్ ఆర్ లాస్. ఓకే వచ్చింది అంటే, లేదు పని చేయదు ఇంకా పక్కన స్క్రాప్గా పడేయాలంటే వితౌట్ కస్టమర్ స్క్రాప్ పక్కన పడేయాలి. ఇలా చూస్తాం. తర్వాత అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. సమ్ టైమ్స్ మనం రెగ్యులర్గా ఒక కస్టమర్ దగ్గర, ఒక వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటాం కాబట్టి మనం ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆర్డర్ అయినా పెట్టుకోకపోవచ్చు. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఒక నెంబర్ ఇస్తారు, ఓకే ఆర్డర్ నెంబర్, అది వితౌట్ ఆర్డర్ నెంబర్ అలాగే చేయొచ్చు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పీఓ అంటారు దీన్ని. దీని మిగో ప్రాసెస్, ఇన్వాయిస్ క్రియేషన్ మిగోలో చేస్తారు, ఇది పర్చేజ్ ఆర్డర్లో చేస్తాం. మీరో ప్రాసెస్ వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ కిందకి వస్తుంది. సో వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-90లో దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా మనకి అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఇచ్చారు. తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్ బిల్డింగ్ అసెట్ ఏయూసి సపరేట్ హెడర్. ఓకే, ఈ సపరేట్ హెడర్గా కూడా క్రియేట్ చేస్తారు సపరేట్గా. ఓకే, ఏయూసి లైక్ ఫుల్లీ అసెట్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ బిల్డింగ్ ఇంకా రెడీ కాలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. అది ఫుల్లీ అసెట్ కింద కన్సిడర్ చేసి దాని మీద డిప్రిసియేషన్ తీయచ్చా తీయకూడదా చెప్పండి ఎవరైనా? ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది, ఓకే అది ఇంకా పూర్తిగా అసెట్గా మారలేదు, మనం ఉపయోగించలేదు, అలాంటి దాని మీద మనం డిప్రిసియేషన్ తీయచ్చా తీయకూడదా చెప్పండి ఎనీవన్? తీయచ్చు సార్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ తీయచ్చా? తీయకూడదు. ఓకే, అది ఇంకా ఫుల్లీ అసెట్గా మారలేదు. ఎప్పుడు మనం డిప్రిసియేషన్ తీయాలంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా కానీ పూర్తిగా తయారై దాన్ని మన బిజినెస్ ఉపయోగిస్తుంది అంటే అప్పుడు డిప్రిసియేషన్ తీయాలి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే మనం ఫుల్లీ అసెట్గా దాన్ని కన్సిడర్ చేయకూడదు, దాని మీద డిప్రిసియేషన్ తీయకూడదు. దాని మీద సపరేట్ హెడ్ క్రియేట్ చేసి సపరేట్గా ఎంటర్ చేసుకుంటారు.
అంటే అసెట్ వాల్యూని బట్టి తీయొచ్చు కదా సార్. సపోజ్ అసెట్ వాల్యూ మీరు చెప్పినట్టు 50,000 కాకుండా అది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే lakhs లో ఉంటుంది కాబట్టి అప్పుడు తీయొచ్చు. మ్యాక్సిమం చేయరు అలా. ఓకే, అంటే అన్ని వేరు, ఓకే సార్. అన్ని వేరు. కొన్ని అసెట్స్ కు వాటి మీద వాల్యూ తీయరు, కొన్ని మీద అంటే పూర్తిగా తయారై ఉపయోగిస్తేనే తీస్తారు. అదే అంటే ఆ గూడ్స్ అనేది ఫినిష్ అయిపోవాలా మీరు చెప్పినట్టు. ఫినిష్ పూర్తిగా తయారై ఇంకా వాడుతున్నారు అప్పుడు తీయచ్చు. వర్కింగ్ లేక అంటే సెమీ ఫినిష్ గూడ్స్ లో ఉన్న కూడా తీరాం, ఎందుకంటే అది అప్పుడు మీరు చెప్పినట్టు అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది సెమీ ఫినిష్ గూడ్స్ కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లైక్ రా మెటీరియల్స్, సార్ వినిపించట్లేదు సార్. అండర్ ఇప్పుడు ఓకేనా? yes సార్. ఇప్పుడు ఓకే. యా, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఈ రా మెటీరియల్స్, లేబర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం అండర్ కన్స్ట్రక్షన్ లోకే తీసుకుంటాం. ఇది సపరేట్ గా మనం షో చేయం. ఓకే, వీటి యొక్క ట్రాక్ ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోకే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, అసెట్ అకౌంటింగ్ చేసేటప్పుడు మనం ఉపయోగించే కొన్ని కీస్ ఉంటాయి. అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ 70 ఫర్ అసెట్ డెబిట్ వాల్యూ, పోస్టింగ్ కీ 75 ఫర్ అసెట్ క్రెడిట్ వాల్యూ, ఇలా తీసుకుంటాం. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, సో 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, తర్వాత 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. ఓకే, జస్ట్ వాట్ అని వీటిని తెలుసుకోవడానికి. సో ఇది అసెట్ అకౌంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ నేను వీడియో ఇస్తాను, అది చూస్ చేయండి అమ్మా, వాట్ అనేసి. ఓకే, మీరు కూడా ప్రిపేర్ అయ్యి క్లాసెస్ తీసుకోవచ్చు అండి. అన్నీ నేనే చెప్పాలని ఏమి ఉండదు. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, నేను ప్రాక్టీస్ చేశాను ఆల్రెడీ, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చాలా వరకు కూడా అన్నీ మాస్టర్ ట్రైనరే చెప్పాల్సి వస్తుంది. కొన్నిటిని మీరు కూడా ప్రాక్టీస్ చేసి చెప్తే సంతోషం. ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, సబ్జెక్ట్ని ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో ఇది ఇలా ఉపయోగపడుతుందని కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది మ్యాక్సిమం.